బ్యాక్ టు న్యూస్. పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఇంకా అక్కడే ఉన్నారు. అయితే ఈరోజు మనం కొన్ని ప్రపంచంలో దేశాలు కూడా చూస్తే ఆ రోజు తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రివేల్ అయ్యింది. ఈరోజు నేను గర్వపడుతున్నాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక అసమానతలు తక్కువ ఉండే దేశాల్లో ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నామంటే అది దేశం యొక్క గొప్ప విషయం. ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని నేను తీసుకొచ్చిన పాలసీ మీరు చూస్తే పేదరికం లేని ఇప్పుడు అందరం కూడా మనం వరల్డ్ బ్యాంక్ రికార్డుల ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇది చూస్తే $2 a డే ఆదాయం ఉంటే అది పేదరికం నుంచి పైన లెక్కలు వేశారు. ఆ నామ్స్ ప్రకారం అయితే మన దగ్గర 8% 5% వస్తారు. నేను ఆలోచించేది ఒక 20% లాస్ట్ మైల్లో ఉండే కుటుంబాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేకపోతున్నారు. అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇంకొక పక్క డబ్బులు ఉండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు. ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు. దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. నిన్న కూడా రామ్దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు, 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది వాస్తవం కూడా. మన బాడీ అంతా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్ళు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతూ ఉంది. కుప్పంతో ప్రారంభించాం. తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం. అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టాను. మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని. లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప ఇంకదేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవని తెమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు. నేను కూడా అదే ఆలోచిస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో, మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది. అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మనుషులు అనేవాళ్ళం మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, మెరుగైన జీవితం ఉండాలి. ఈరోజు కొంతమంది మాట్లాడారు. ఇక్కడ మార్గదర్శులు అనేవాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు, హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు, మిమ్మల్ని పైకి తేవడమే కాదు, అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా, అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చాలామంది మీలో అనుకుంటూ ఉంటారు, ఈరోజు దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి పట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు. పని అయినా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు. ఇంకొకరు మసీదుకు పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు. ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు. దానివల్ల
ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, స్ట్రెస్ బరస్ట్ అవుతుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా నేను నిన్న చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన. ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను వచ్చినాక, అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా, ఎంత మేధావులైనా డెస్టినీ పైన, దేవుని పైన ఆధారపడతాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే. కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మీరు చేయాల్సిన పని, మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మనం పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం, దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం. అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలు ఉండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇచ్చే దాంట్లో కూడా మీరు చాలా విషయాల్లో మీరు గుర్తుపెట్టుకుంటే, అనేక రకాలుగా ఆ కుటుంబాలను మీరు చూశారు. మనం కూడా సమాజం నుంచే వచ్చాం. మన కళ్ళ ముందర అనేక సమస్యలు కనపడొస్తున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మీరు ఏ విధంగా వర్కౌట్ చేయాలనో, ఓసారి ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడే వచ్చి కమ్యూనిటీ వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ వరకు లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ వరకు చేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలని గైడ్ చేస్తున్నారు. స్కై ఈజ్ ది లిమిట్. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, ఇప్పుడే మెగా అయితే ఆయన ఒక 1500 కుటుంబాలని బాగు చేసే దానికోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు.
ఎస్సీఎల్ అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు, ఇంకొక పక్క నూజివీడు అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా చాలామంది ఇక్కడికి రాలేదు, నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పడం లేదు. చాలామంది ముందుకొచ్చి ఎన్ఆర్ఐస్ కూడా ముందుకొచ్చి మాకు తోచిన విధంగా మేము కూడా చేస్తాం, 10 కుటుంబాలు 20 కుటుంబాలు వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే సమస్యలు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే మనం 101,69,00,000 కుటుంబాలు ఉన్నాయి.